ప్రస్తుతానికైతే ఇక్కడ ఏ విధంగా విద్యుత్ పోలు వంగి ఉన్నదో దాని గురించి చెప్తున్న స్థానికులు. అమ్మా బతాइए. ये खंबा ऐसा झुक गया, ये खंबे से हम लोगों को धोखा है. यहाँ छोटे छोटे बच्चे हैं, वो लोग आते जाते रहते, किसी के ऊपर गिर गया तो कैसा ये खंबा. हाँ, ये खंबे के तरफ से हम लोग परेशान है और पूरे वायरा झूल रहे. घर में के वायरा झूल झूल के हवा से हिल गए तो घर में 4 दिन करंट नहीं था. घर में छोटे छोटे बच्चे हैं, हम लोग कैसा रहना, क्या करना. ये खंबा किसी के आंग पे गिर गया, किसी के घर पे गिर गया तो जानम की घात है. तो बताइए आपका वायर कोसा हिल रहा? वहाँ का हिल रहा था अंदर का वायर. ये बताइए చూడండి వీళ్ళ పరిస్థితి ఏందో. అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ వైర్లు తగలటం వలన ఇక్కడ నిప్పు రావడం వలన స్పార్కింగ్ అవ్వటం వలన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మా బతాइए. ये वायरा ऐसा झूल रहे, ये वायरा झूलने से घरों के भी करंट चले जा रहा. 4 दिन घर में करंट नहीं था हमारे. अच्छा, कोई ऑफिसर को बोले आप? बोले करंट वालों को बोले तो उन्होंने आके फिर लगा के गए हमारे कने. मतलब 4 दिन तक हम लोग कहीं को नहीं आ रहा बोल के परेशान रहे. अच्छा, 6 महीने हो गया वो देख रहे नहीं उसको. अच्छा ये अभी भी ये ऐसा झुक जा रहा उसको. అంటే దీంట్లో ఒక సెంటర్లో ఒక తీగ చేస్తేనే ఇది కదలవు కాబట్టి తాత్కాలికంగానే ఇట్లనే ఉంచున్నారు. వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మా आप कहाँ रहते आप? मैं यहाँ रहती हूँ इधर बाजू में. ఇక్కడనే అంట. क्या नाम है आपका? नजीम सुल्ताना मेरा नाम है. నజీం సుల్తాన్ అంట ఈమె చెప్తున్నది. చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పసి ప్రాణాలని కాపాడాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా స్తంభం చాలా వంగిందంట. ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. మనం ముందు ఉన్నాం. మేడం నమస్తే, చెప్పండి ఏంది మీ సమస్య? ఈ స్తంభం మొత్తం ఇది వేస్తామని తవ్విండ్రు, మళ్ళీ వేయలేరు. దాన్ని పాతదాన్ని సరిగా చేస్తామన్నారు, చెయ్యలేరు. అది వంగిపోయి ఉన్నది. మరి ఇక్కడ పిల్లలందరూ ఆడుతుంటారు. ఇది అంటే ఈ పిల్లలు ఇక్కడే ఆడుకునే పిల్లలు మీ అందరు ఈ గల్లీ పిల్లలే అందరు ఇక్కడనే ఆడుకుంటారు. అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఉన్నతాధికారిని ఇప్పుడు? కొత్త స్తంభమే వేయాలని. అంటే ఈ యొక్క వంగిన స్తంభాన్ని సరిదిద్దాలా లేదంటే కొత్త స్తంభం వేయాలా? కొత్త స్తంభం వేయాలి. మీ పేరమ్మా? నా పేరు అనురాధ. ఎక్కడుంటారు మీరు? ఇదే ఇదే ఇల్లు అంట అనురాధ గారు చెప్తున్నారు. ఇది చాలా రోజుల నుండి వంగిపోయి ఉన్నది. చూసిండ్రు, తవ్విండ్రు, వేస్తామన్నారు. ఇప్పటి వరకు మళ్ళీ వేయలేరు. అంటే వెంటనే దీన్ని తొలగించి కొత్తదన్న వేయాలా లేకపోతే ఈ యొక్క వంగిన దాన్ని కూడా సరిదిద్దు చేయాలని మీరు ఏఈ గారిని కోరుతున్నారు. మల్లాపూర్, ఓల్డ్ మల్లాపూర్ ఆషిర్ఖానా వెనకాల భాగం మనం చూడొచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ విద్యుత్ స్తంభాలు అన్నీ వంగి ఉన్నాయి. చూడండి ప్రమాదం మంచులో ఇది మొత్తం అన్నీ వంగి ఉన్నాయి. కానీ కొత్తవి శాంక్షన్ కావడం వలన కొత్తవి వేయలేదు. ఇక్కడ పాత మీదనే ఉన్నాయి. కొత్తవి వచ్చి అక్కడ పడి ఉన్నాయి. చిన్న పిల్లలు ఏ విధంగా పోతున్నారు చూడండి. ఇది మొత్తం 70% మొత్తం వంగిపోయింది ఈ యొక్క స్తంభం. స్థానికులు చాలా భయాందోళనలో ఉన్నారు. దేనికంటే చిన్న పిల్లలు పోతున్నారు. ఇక్కడ నుండి మనం చూస్తున్నాం కదా. చూడండి ఈ విధంగా ఉన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పఠాన్ బస్తీ ఈ యొక్క ఓల్డ్ మల్లాపూర్ ఆషిర్ఖానా వెనకాల బస్తీని ఉన్న విద్యుత్ స్తంభాలని సరిదిద్ది ఈ యొక్క ప్రమాదం అంచులకి వెళ్ళి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. చూడండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గాలి వస్తే జాయింట్లు కూడా లేవు మధ్యలో. చూడు గాలి రావడం వలన జాయింట్లు కూడా ఇక్కడ వేయలేదు. స్పార్కింగ్ వస్తుందంట ఎక్కువ గాలి రావడం వలన స్థానికులు చెప్తున్నారు. చూడండి ఈ స్తంభం కూడా వంగిపోయింది మనం చూడొచ్చు. 70% ఇది కూడా వంగి ఉన్నది మొత్తం. అంటే ఇక్కడ అన్ని స్తంభాలు వంగి ఉన్నాయి మనం చూడొచ్చు. చిన్నపిల్లలు తిరుగుతున్నారు చూడండి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకొని కొత్త స్తంభాలు వేయాలా లేకపోతే ఉన్న స్తంభాలని సరిదిద్దుకోవాలని స్థానికులు కోరుతున్నారు.